హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను డాడీ కలిసి డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. ఇదే అంకుల్ వాళ్ళ ఇల్లు. అంకుల్ వాళ్ళకి చెట్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంకా వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ ట్రీస్కి ప్లాంట్స్కి మోస్ట్లీ వాటర్ పెట్టడం కూడా అంకులే చూసుకుంటారు. ఈ సీతాఫలం చెట్టు మీద పండిన కాయని నేను టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే వావ్, ఎక్స్ట్రీమ్లీ స్వీట్. ఇది వచ్చేసి ఎర్రచందనం చెట్టు, రెడ్ శాండిల్వుడ్. యాక్చువల్లీ అంకుల్ వాళ్ళ ఇంటికి నేను చాలాసార్లు వచ్చా కానీ ఇది నాకు రెడ్ శాండిల్వుడ్ అని తెలీదు, ఇప్పుడే తెలిసింది. దిస్ ఈస్ బే లీవ్స్. బిర్యానీ ఆకు ఉంటుంది కదా, జనరలీ మనం బిర్యానీస్లోకి ఇంకా చాలా వాటిలో యూస్ చేస్తూ ఉంటాం. అదే ఇది. దగ్గరికి వెళ్తే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇదైతే చెరీ ప్లాంట్. ఇదైతే రీసెంట్గానే కొని తెచ్చి వేశారంట. పెద్దగా అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు. అండ్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్, బంగినపల్లి మామిడికాయ చెట్టు. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ ట్రీ అన్నమాట. పూత వస్తుంది, కాయలు కూడా చాలానే ఉన్నాయి. ఇది పచ్చిగా ఉన్నప్పుడు తింటే మాత్రం చాలా పుల్లగా ఉంటుంది. వన్స్ పండితే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ ఫ్రూట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయంట. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి ఉంటాయి. పండిన కాయలన్నీ కోసేశారు, చెట్టు మీద పచ్చివి మాత్రమే ఉన్నాయి. ఇదేమో అవకాడో. యాజ్ ఆఫ్ నౌ కాయలైతే ఏం కాయలేదు, కాస్త డెఫినెట్గా మీకు చూపిస్తా. ఇది వచ్చేసి లీచీ ప్లాంట్. అంకుల్ వాళ్ళు ఇది కూడా రీసెంట్గానే వేశారంట. చాలా పెద్దగా అవుతుందంట, చూద్దాం. ఇది మనందరికీ తెలిసిన పపాయ. ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. అండ్ ఇది నాటు ఆర్ హైబ్రిడ్ నాకైతే ఐడియా లేదు. అంకుల్ వాళ్ళ ఇంట్లో పూల చెట్లు అయితే చాలా తక్కువ. హైబిస్కస్ ఉంది, ఇంకోటేదో ఉంది, అంతే. మిగతావన్నీ ఫ్రూట్సే. ఈ ములక్కాయ చెట్లు అయితే ఇంటి ముందొకటు వెనకొకటు అలా 4 or 5 ఉన్నాయి. ఇందులో ఒక చిన్న చెట్టు ఉంది, అది వచ్చేసి వామాకు చెట్టు అంట. వాటితో బజ్జీలు అవి ఇవి వేస్తారంట. అండ్ ఇది వచ్చేసి గ్రేప్స్ చెట్టు. ఇదేంటి ఇంత పొడుగుంది. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్, సపోటా చెట్టు. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇవి పండడానికి కొంచెం టైం పట్టినా కూడా వర్త్ వెయిటింగ్. అసలు టేస్ట్ ఎంత బాగుంటాయో. అండ్ ఇంకొక సైడ్ వెళ్ళి రిమైనింగ్ ఏమున్నాయో చూసేద్దాం. కొబ్బరి చెట్లకి కొబ్బరికాయలు అయితే వచ్చేసాయి. కొన్నేమో మీడియం సైజులో ఉన్నాయి, ఇంకొన్ని అయితే చాలా చిన్నగా ఉన్నాయి. సమ్మర్ సీజన్లో ఆ ఎండకి కోకోనట్ వాటర్ తాగితే అసలు ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇవేమో చక్కెరకేళి బనానాస్ అన్నమాట. మనకు జనరల్గా మార్కెట్లో దొరికే బనానాస్కి ఇంకా వీటికి అసలు కంపారిజనే లేదు. ఎంత స్వీట్గా ఉంటాయంటే. ఇది వచ్చేసి దొబ్బకాయ చెట్టు. ఇందాకే ఒక కాయ అయితే పండిపోయి రాలింది. ఎక్కువ కాయలేదనుకుంటా ఈసారి. ఇవి ఏ సీజన్లో కాస్తాయో మరి. దిస్ ఈజ్ వాటర్ యాపిల్. కాయలైతే ఇంకా పండలేదు, బట్ వన్స్ పండాక వీటితో నేను మిల్క్ షేక్ ట్రై చేద్దాం అనుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఇన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్, ప్లాంట్స్ ఉన్నాయి కదా. ఇంకా వాటి విషయం పక్కన పెడితే అంకుల్ వాళ్ళ ఇంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోళ్ళు కూడా ఉన్నాయి. వీటినేమో సీమ కోళ్ళు అంటారంట. యాక్చువల్లీ వీటిని మార్నింగ్ టైంలో వదిలేసి నైట్ టైం కప్పి పెడతారనమాట. కానీ ఒక పాము తిరుగుతుంది, అది ఆల్రెడీ ఒక కోడిని చంపేసిందంట. సో ఇంకా సేఫ్ సైడ్కి కొన్ని డేస్ ఇలా ఉంచుదామని వదిలేయట్లేదు వీటిని. దీని నేమ్ వచ్చేసి నల్లబొట్ల సేతువు అంట. వీటికి ఫుడ్, వాటర్ ఎప్పటికప్పుడు ఇలా రీఫిల్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ పిచ్చుక నెస్ట్ పెట్టింది చూడండి. యాక్చువల్లీ ఇంకా చాలా ఉండేవంట, కానీ అమ్మేశారు రీసెంట్గానే. సో ఈ కొన్నే ఉన్నాయి. దీన్నేమో పచ్చకాకి అని పిలుస్తారంట. ఇదైతే ఊరికే బయటికి దూకడానికే ట్రై చేస్తూ ఉంటుందంట ఎప్పుడు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గ్రీన్ కలర్లో, అవన్నీ వీటిని కప్పి పెట్టడానికి యూస్ చేస్తారు. అండ్ వాటికి డిసీజెస్ రాకుండా టైం టు టైం మెడిసిన్ అండ్ ఐ డ్రాప్స్ ఇవన్నీ కూడా అంకులే చూసుకుంటారు. వీటికి ఐ డ్రాప్స్ వేయాలంటే అసలు ఎంత పేషెన్స్ కావాలి కదా. ఎగ్స్ పెట్టేవి ఉంటాయి కదా, వాటిని మాత్రం వదిలేసి మిగతావన్నీ కప్పిపెట్టే ఉంచారు. ఇవే కాదు, బయట కూడా 2-3 చెట్లు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నేరేడు చెట్టు. ఇదైతే ఇప్పుడు ఇంకా చిన్నగానే ఉంది. ములక్కాయలు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్కటి నా అంతున్నాయి. అంకుల్ వాళ్ళ ఇంటి ముందే పామ్ ఆయిల్ వేశారంట. చూడండి ఇంటి చుట్టూ గ్రీనరీ ఎంత హాయిగా ఉందో.
అండ్ ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదేమో జామ చెట్టు. దీని పక్కనే కొబ్బరి చెట్టు కూడా ఉంది. ఇది ఎంట్రన్స్లోనే ఉంది. దీనికి కూడా కాయలు వస్తున్నాయి చూడండి. ఇందాక ఇది మిస్ అయింది, క్యాప్చర్ చేద్దామని వెళ్తుంటేనేమో నన్ను చూసి అటు సైడ్ వెళ్ళిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.